మోటార్ యొక్క స్టాండ్ అనేది మనం ఊపితే మొత్తం షేకింగ్ అవడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా షేక్ అవడం వల్ల మనకు రన్నింగ్ లో బ్లేడ్లు కూడా ఊకి ఎరిగిపోతూ ఉంటుంది. ఒక సెంచులు కానీ 7 ఇంచుల బోల్ట్ వేసుకొని మళ్ళీ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇవి రానప్పుడు పక్కన చేసి మోటార్ కట్ చేసిన బోల్టులు ఇవి స్టాండ్కి మోటార్ ఫిట్ చేసుకొని చూసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ కావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. దీని మోటార్ యొక్క స్టాండ్ అయితే పోవడం జరిగింది. దీన్ని మార్చిన జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తి చేయండి. చూడండి మోటార్ యొక్క స్టాండ్ అనేది మనం ఊపితే మొత్తం షేకింగ్ అవడం జరుగుతుంది. ఇలా షేక్ అయినప్పుడు రన్నింగ్లో ఊకే బ్లేడ్లు ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి చూడండి మొత్తం పతలా అయిపోయింది. ఏ మాత్రం గ్రిప్ లేక ఇరిగిపోతూ ఉంటాయి. మనం ఫస్ట్ అయితే ఒకసారి మీకు ఆన్ చేసి చూపెడతా. చూడండి ఏ విధంగా షేక్ అవుతున్నది. చూడండి ఈ విధంగా షేక్ అవడం వల్ల మనకు రన్నింగ్లో బ్లేడ్లు కూడా ఊకి ఇరిగిపోతూ ఉంటుంది. ఒకసారి రన్నింగ్లో కూడా స్టాండ్ కూడా ఇరిగిపోతూ ఉంటుంది రన్నింగ్లో. ఫస్ట్ అయితే ఈ కేబుల్స్ అయితే మనం మొత్తం కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం కూలర్ యొక్క మోటార్ పైన ఈ విధంగా క్యాప్ అనేది ఫిట్ చేసుకుంటే వాటర్ అనేది పడకుండా మోటార్ లైఫ్ ఉండడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అయితే స్క్రూస్ ఉన్నాయి. ఇవి కటింగ్ మిషన్ తోటి అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పైన క్యాప్ అనేది ఉండడం వల్ల మనకు మోటార్ అయితే లైఫ్ ఉండడం జరుగుతుంది వాటర్ పడకుండా. ఈ కేబుల్స్ ఎక్కువ శాతం కిందకి వచ్చేటట్టు ఫిట్ చేసుకోవాలి, లేదా క్యాప్ అయితే ఈ విధంగా పైన పెట్టుకోవాలి. ఈ బ్లేడ్ కూడా స్క్రూ డ్రైవర్ తీసుకుని బ్లేడ్ అయితే మనం ఇప్పేసుకుందాం. ఫస్ట్ ఈ బ్లేడ్ ఇప్పేసుకొని మోటార్ అయితే కట్ చేసుకుందాం. బ్లేడ్ స్క్రూ తీసుకున్నాక ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో కొడితే బ్లేడ్ అయితే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కటింగ్ మిషన్ తీసుకొని మోటార్ వెనకాల ఉన్న స్క్రూలు అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నప్పుడు మనం ఒకసారి జాగ్రత్త కట్ చేసుకోవాలి. బ్లేడ్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మోటారు కటింగ్ అయితే కూడా కింద పడే అవకాశం ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది కటింగ్లో. ఒక సైడ్ మోటార్ ఈ విధంగా పట్టుకొని ఒక సైడ్ మిషన్ ఈ విధంగా పట్టుకొని కట్ చేసుకోవాలి. లేదా ఒకసారి మిస్ అయ్యి బాడీ లోపల పడి బాడీ కూడా డ్యామేజ్ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కింద స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ చూడండి కింద దీని యొక్క నట్ బోల్ట్ కూడా రావట్లేవు. ఈ కింద స్టాండ్ కూడా కట్ చేయడం జరుగుతుంది. పైన స్క్రూస్ అయితే వస్తున్నాయి, కింది స్క్రూలు అయితే రావట్లేదు. ఇక్కడ కట్ చేసుకోవాల్సింది చూడండి. కింది కూడా ఇది కట్ చేసుకున్నాం. ఇది కట్ చేస్తే కూడా రావట్లేదు. లైట్గా మనం ఈ మిషన్ తోటి గ్రైండింగ్ మిషన్ తోటి నట్ అనేది హీట్ చేసి స్క్రూ డ్రైవర్ కొడితే లోపల నట్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది. చూడండి అటు సైడ్ వచ్చింది కదా, ఇటు సైడ్ కూడా సేమ్ యాస్టేజ్గా కట్ చేసి చూడండి. కట్ చేసినాక నట్ అనేది హీట్ అవుతుంది కదా, ఇలా కొట్టేయాలి. కొట్టేసి మళ్ళీ ఒకసారి లైట్గా మిషన్ తోటి పైన పేపర్ కొట్టినట్టు కొడితే మనకు ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి నొడితే బయటికి నట్ అయితే వస్తుంది. ఒకసారి ఇట్లా ఆప్షన్ లేనప్పుడు సైడ్కి అయితే హోల్ చేసుకొని 6 ఇంచులు కానీ 7 ఇంచుల బోల్ట్ వేసుకొని మళ్ళీ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఇవి రానప్పుడు పక్కన చూడండి ఈ సైడ్కి అనేది వేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. పైన 2 అయితే మనకు నట్లు రావడం జరిగింది, కింద రాలేదు కాబట్టి కట్ చేసి మళ్ళీ మనం కొత్త బోల్ట్లు వేసుకొని అయితే మన స్టాండ్ అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఇది వచ్చేసి పాత స్టాండు. చూడండి ఏమాత్రం మనకు స్టాండర్డ్ లేదు, మొత్తం వాటర్ పడి రెస్ట్ రావడం జరిగింది. ఇది వచ్చేసి కొత్త స్టాండు. సేమ్ ఇది యాస్టేజ్గా అయితే మళ్ళీ మోటార్ అయితే ఫిట్ చేసుకోవాలి, బాడీకి అయితే ఫిట్ చేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ చూడండి ఈ మోటార్కు మనం కట్ చేసినాం కదా, ఈ నట్ బోల్ట్లు అయితే మళ్ళీ పొడుగు తక్కువన్నాయి కాబట్టి కొత్త నట్ బోల్ట్ అయితే మనం వేసుకోవాలి. ఇవి కంప్లీట్గా ఇవి కూడా కట్ చేసి తీసేసుకొని కొత్త బోల్ట్ అయితే వేసుకుందాం. వేసి మోటార్ కట్ చేసిన బోల్టులు ఇవి కట్ చేసుకున్నప్పుడు ఆపోజిట్ కట్ చేసుకొని నట్ బోల్ట్లు వేసుకొని ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. చూడండి ఇవి కొత్త బోల్ట్లు అయితే మనం పాత కట్ చేసి కొత్త బోల్ట్లు అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. స్టాండ్ బాడీకి ఫిట్ చేసుకొని మళ్ళీ మోటార్ అయితే స్టాండ్కి అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. స్టాండ్కి మోటార్ ఫిట్ చేసుకొని చూసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ కావడం జరిగింది. ఏమాత్రం షేకింగ్ లేదు, పర్ఫెక్ట్గా సెట్ కావడం జరిగింది. మనం ఇప్పుడు షేక్ చేసినా కానీ ఏమాత్రం షేక్ కావట్లేదు. చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళొకసారి మనం ఆన్ చేసి చూసుకుందాం. చూడండి కింద కొత్త బోల్టులు పైన పాత బోల్టులు వేసి ఫుల్ టైట్ అయితే చేయడం జరిగింది. లూజ్ ఉన్నా కానీ షేక్ అవుతూ ఉంటుంది స్టాండ్ అనేది. వీళ్ళంత వరకు ఫుల్ టైట్ వేసుకోవాలి నట్ బోల్టులు. చూడండి కంప్లీట్ అయిపోయినాక ఒకసారి షేకింగ్ ఏం లేదు. మనం ఒకసారి ఆన్ చేసి అయితే చూసుకుందాం. ఆన్ చేసినాక ఎలాంటి షేకింగ్ అయితే ఏం లేదు, పర్ఫెక్ట్గా స్టాండ్ అయితే సెట్ కావడం జరిగింది. మనకు పాత స్టాండ్ ఉండడం వల్ల రన్నింగ్లో ఊకే బ్లేడ్స్ అయితే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఏమాత్రం షేకింగ్ లేదు. ఈ విధంగా పాత స్టాండ్ తీసేసి కొత్త స్టాండ్ అయితే మనం మార్చడం జరిగింది. చూడండి కంప్లీట్గా స్టాండ్ అయితే కంప్లీట్ అయిపోయాక చుట్టూ తడకలు అయితే యాస్టేజ్గా మనం గ్రాస్ మార్చి ఫిట్టింగ్ చేయడం జరిగింది. వీలైనంత వరకు స్క్రూస్ ఎక్కువ వేసుకుంటే మనకు బాడీ అనేది స్టాండ్ ఇటు ఉండడం జరుగుతుంది. ఈ విధంగా స్టాండు గ్రాస్ అయితే మార్చడం జరిగింది.
ఒకసారి మళ్ళీ కంప్లీట్ ప్యాక్ అయినాక మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకి హెయిర్ థ్రోయింగ్ కూడా రావడం జరిగింది. చూడండి, ఈ విధంగా దీని యొక్క గ్రాసు స్టాండ్ అయితే మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.